మహాదేవుని దయ వలన ఈరోజు మీ అందరితో కూడా పరోక్షంగా ఇలా వాక్యం వినిపించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరమందున్న మా దేవ, నీ యొక్క కృపచేత మమ్మల్ని అందరినీ పోషించి సంరక్షించి ఈ జీవితాలలో మాకు కావలసిన ప్రతి విధమైన కార్యక్రమమును, ప్రతి విధమైన ఈవిని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మమ్మల్ని ఈ భూమి మీద బలపరచడానికి, నీకు ప్రియమైన కుమార్తెలముగా మేము జీవించడానికి ఏ మాటలైతే మాకు అవసరమో వాటిని మా కోసం ముందుగానే నిక్షిప్తం చేసి బైబిల్ ద్వారా మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. నీ యొక్క మాటలు వింటున్న మేము కేవలం విని విడిచిపెట్టు వారముగా కాకుండా వాటిని మా జీవితాలు అమలుపరిచి వాక్యముగా మా జీవితాలు మారుటకు సహాయం అనుగ్రహించమని కోరుతూ, ఎవరైతే ఈ గూగుల్ మీట్ ద్వారా వాక్యాన్ని వినబోతున్నారో వారందరి మనసులు తెరవమని, నీ వాక్యమును వారిలో నాటమని కోరుతూ, వాక్యం చెబుతున్న నాకు మీ యొక్క సహాయాన్ని అందించమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు యేసు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశాన్ని మనం బైబిల్ నుంచి ఆలోచిద్దామండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం పేరేంటంటే, జ్ఞానము గల స్త్రీ చేయునదేమి. జ్ఞానము గల స్త్రీ చేయునది ఏమి? జ్ఞానము గల స్త్రీ అంటే సమాజంలో ఏమనుకుంటారంటే, జ్ఞానము కలిగిందంటే తెలివైన అమ్మాయి, తెలివైన స్త్రీ. తెలివైన స్త్రీ ఏం చేస్తుంది అంటే ఉద్యోగం చేస్తుంది. తెలివైన స్త్రీ ఏం చేస్తుంది అంటే కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తుంది, సైంటిస్ట్ అవుతుంది, డాక్టర్ అవుతుంది, ఇంజనీర్ అవుతుంది. ఈరోజు సమాజంలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తెలివైన వారైతే, వారు జ్ఞానం కలిగిన వారైతే వారు ఏదో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు, సమాజంలో ఉన్నత స్థితిలో ఉంటారు అని సమాజం భావిస్తుంది. అయితే ఈరోజు స్త్రీలమైన మనమంతా జ్ఞానము గల స్త్రీ ఏం చేస్తుందో, మనము కూడా జ్ఞానము గలవారమైతే మనమేమి చేయాలో అన్నది ఈరోజు నేర్చుకోబోతున్నాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఇక్కడ జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలు అనగా స్త్రీని గురించి చెబుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, తన ఇల్లు కట్టును. ఏమండి, బైబిల్లో మాటలు ఎలా ఉంటాయంటే, ఎవరు బైబిల్ చదివినా వారికి అర్థమైనట్టే అనిపిస్తుంది, కానీ అక్కడ రాయబడి ఉన్న భావం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మాటని ఒక సివిల్ ఇంజనీర్ కానీ, ఇంజనీర్లు కానీ, బాగా ధనికులైన వాళ్ళు కానీ ఈ వచనం చూశారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే, అయితే నేను నాకున్న జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో నేను ఇప్పుడు ఒక మంచి ఇంటిని కట్టాలి అని అనుకుంటారు. ఎలా కడతారు? ఒకటి, వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించి ఇంజనీరింగ్ చేసి ఇంజనీర్ అయి ఇల్లులు కడతారు. నెంబర్ 2, ఇల్లు కట్టుకోవడం అంటే నా దగ్గర డబ్బు ఉంది, నేనెందుకు ఇలా అద్దె ఇంట్లో ఉండాలి, నేనెందుకు ఇంత చిన్న ఇంటిలో ఉండాలి, బైబిల్ ఏం చెప్పింది? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకును అన్నాడు. కాబట్టి నా ఇంటిని నేనే డిజైన్ చేసుకొని, నా కిచెన్ ఎలా ఉండాలి, నా బెడ్రూమ్ ఎలా ఉండాలి, మా పిల్లల రూమ్ ఎలా ఉండాలి, అన్నీ నేనే దగ్గరుండి నేనే స్కెచ్ గీసి నేనే అన్ని ప్లానింగ్ చేసి ఇల్లు కట్టించుకుంటాను అని ఎలా ఆలోచించిన స్త్రీలు కూడా ఉన్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే ఒక ఇంజనీర్గా మారి ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలనా ఈ వచనంలోని అర్థం? లేకపోతే ధనాన్ని కూడబెట్టి సరైన సమయానికి ఎక్కడ ఇల్లు ఎలా ఉండాలి, ఏ స్థితిలో ఉంచాలి, ఎలాంటి కొత్త కొత్త ఇంటీరియర్ పెట్టించాలి, ఇవే ఒక స్త్రీ ఆలోచించాల్సింది. ప్రస్తుతం బైబిల్ని చదివేవారు ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదండి. దేవుడు ఒక వచనాన్ని బైబిల్లో రాయించారు అంటే ఆ వచనానికి ఏంటి అర్థం అనేది మనం ఆలోచించాలి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఆ 66 పుస్తకాల్లో
ఎన్నో వేల లక్షల వచనాలు ఉన్నాయి. ఇన్ని వచనాలు బైబిల్లో ఉన్నప్పుడు మనం కేవలం ఒక వచనాన్ని మాత్రమే ఈరోజు ఆలోచించబోతున్నాము. ఏమిటి అది అంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు ఇల్లు కడితే ఎలా ఉంటుంది? అసలు మొదటి ఇల్లు అంటే ఏంటి? ఇల్లు అనగా గోడలు, ఇంటీరియర్, కిచెన్, బెడ్రూమ్, టాయిలెట్స్ ఇవి కాదు ఇల్లు కట్టడం అంటే. ఇల్లు అనగా మనుషుల గురించి చెప్తున్నాడు. ఇల్లు అనగా మనుషుల గురించి చెప్తున్నాడు. మనుషులు ఇంటిగా పరిగణించబడతారా అంటే అవును. ప్రియులరా, జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు ఎలా కడుతుంది? లోక విధంగా మనం ఆలోచించకూడదు, బైబిల్ ప్రకారంగా మనం ఆలోచించాలి. ఇల్లు అంటే మనుషులు. మనుషుల్ని ఒక స్త్రీ కడుతుందా? స్త్రీ గర్భంలో పిల్లలు నిర్మాణం అవుతారు. నిర్మించేది మనుషులను, కట్టేది నిర్మాణం అంటే కట్టడమే కదండి. నిర్మాణం అన్నా కట్టడం అన్నా ఒకటే అర్థం వస్తుంది. ఇప్పుడు స్త్రీ ఇంటిని కడుతుందా? స్త్రీలోని పిల్లలు నిర్మించబడుతున్నారా? పిల్లలు దేవుని చేత కట్టబడుతున్నారంటే దేవుడే స్త్రీ గర్భంలో పిల్లల్ని తయారు చేస్తున్నాడు, నిర్మిస్తున్నాడు. మరలా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అంటే ఏం కడుతుందామే అంటే తన పిల్లల భవిష్యత్తును కట్టాలి, తన ఇంటి భవిష్యత్తును కట్టాలి. ఎలా కడుతుంది? ఎలా కడుతుంది? బైబిల్ చెప్తుంది చూడండి. ఆదికాండము 27వ అధ్యాయము. ఆదికాండము 27వ అధ్యాయం మనం ఆలోచించగలిగితే ఇక్కడ జ్ఞానముతో తన ఇంటిని కట్టుకున్న ఒక స్త్రీమూర్తి మనకు కనిపిస్తారు. జ్ఞానంతో ఇంటిని కట్టుకున్న స్త్రీమూర్తి ఎవరో కాదు, ఆమె ఇస్సాకు భార్య అయిన బెతుయేలు కుమార్తె లాబాను సహోదరి అయిన రిబ్కా. ఎవరండి? ఈ రిబ్కా గారు. రిబ్కా గారు ఇంటిని కట్టుకున్నారా? ఈ రిబ్కా గారు వివాహం అయ్యేసరికి ధనవంతుడిగా ఉన్నారు ఇస్సాకు గారు. బంగారాన్ని అలాగే ఆమెకు విలువైన వస్త్రాలని అబ్రహాము గారు ఎలియేజర్ గారి ద్వారా పంపించారు. అంటే ఎంత ఆస్తి ఉంటే ఇన్ని పంపించగలరు అంటే ఇస్సాకు గారికి రిబ్కా గారితో వివాహం అయ్యే నాటికి వారికి గుడారాలు కూడా ఉన్నాయి. మరి ఏమేమి ఇల్లు కట్టింది రిబ్కా గారు అని ఆలోచిస్తున్నారా? ఇంటిని కట్టుకోవడం అంటే కంటికి కనిపించే స్థలాల్లో ఇంటిని నిర్మించడం కాదని మొదట మనం తెలుసుకున్నాం. అయితే ఈమె ఇంటిని ఎలా కట్టుకుంది? ఎలాంటి పరిస్థితుల్లో ఇంటిని కట్టుకుంది చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనం, 42వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనం, 42వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టెను. మరియు ఏసావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. ఇక్కడ జరిగిన విషయం ఏంటో మనకందరికీ తెలుసు. ఏసావుకు రావాల్సిన దీవెన యాకోబు గారు తీసుకున్నారు. ఇలా తీసుకునేసరికి యాషావు గారికి విపరీతమైన కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే కయ్యను హేబేల్ని చంపినంత కోపం. అయితే ఇప్పుడే చంపకూడదు, తండ్రి ఎలాగ మరణదినం సమీపించుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను చేయకుండా సమయం కోసం ఎదురు చూసి చంపుతాను అని అనుకున్నారు. ఈ విషయం ఏం జరిగిందంటే తెలిసిందంటే 42వ వచనం. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా నేను. రిబ్కా గారు ఏసావు ఏ మాటలైతే అన్నారో అన్నిటినీ విన్నారు. అలా విని తన చిన్న కుమారుని యాకోబును పిలిపించి ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. ఇదిగో నీ అన్నయ్యన ఏసావు నిన్ను చంపేదనని నిన్ను గూర్చి తను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాటలు విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాబాను నద్దుకు పారిపోయి నీ అన్న కోపము చల్లారి వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతను మరచి వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా. చూసారండి, ఎప్పుడైతే ఏసావు విస్తారమైన కోపాన్ని, పగను యాకోబు మీద పెట్టుకున్నాడో అతను ఎప్పుడు చంపుతాడో తెలీదు, అతను ఎలా కాపాడుకోవాలో తెలియదు. కాబట్టి రిబ్కా గారు చాలా తెలివిగా ఆలోచించి ఏం చేశారంటే వెంటనే యాకోబుని పిలిపించి ఇదిగో నీ అన్న నేను చంపాలనుకుంటున్నాడు, నువ్వు చేసిన కార్యాలు అతని మనసును రేపుతున్నాయి, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయి నా సహోదరుడు ఉన్నాడు కదా లాబాను, అక్కడికి వెళ్ళిపో. ఒక్కరోజే మీ అన్న మీరిద్దరూ పోట్లాడుకొని
మీ ఇద్దరిని నేను పోగొట్టుకోవడం నాకెందుకు, నేను బ్రతికి ఎందుకు? ఒక తల్లిగా తన ఇద్దరు బిడ్డలు తన కళ్ళ ముందు పోట్లాడుకుని ఒకరినొకరు చంపుకోవాలని ప్రయత్నపడుతుంటే ఏ తల్లి చూసి ఆనందంగా ఉండగలదు? అయితే ఇక్కడ రెబ్కా గారు ఏం చేశారంటే, విషయాన్ని ఆవిడ ముందు తెలుసుకుంది కాబట్టి యాకోబుతో నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. కానీ భర్త అనుమతి లేకుండా పిల్లల్ని పంపగలరా అండి? మన భర్త అనుమతి లేకుండా మన పిల్లల్ని మనం ఎక్కడికైనా పంపగలమా? అది దూరంగా వేరే దేశానికి పంపలేం కదా. రిబ్కా యాకోబుతో అయితే నీ అన్న నీ మీద ఇలా కోపం పెట్టుకున్నాడు అని చెప్పింది. కానీ తన భర్తతో మాత్రం ఏమని చెప్తుందో 46వ వచనం చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 46వ వచనం. రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థులు రాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వల్ల నాకేమి ప్రయోజనము? ఇక్కడ చూడండి, విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేరుగా ఇస్సాకు గారికి రిబ్కా గారు చెప్తున్నారంటే, లేదండి, ఇదిగో నీ దగ్గర దీవెన తీసుకున్నందుకు ఏసావు యాకోబుని చంపాలనుకుంటున్నాడన్న విషయాన్ని రిబ్కా గారు నేరుగా ఇస్సాకు గారికి చెప్పకుండా ఏ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇస్సాకు గారిని ఎలా యాకోబు గారి ప్రయాణం గురించి ఒప్పిస్తున్నారంటే, ఇదిగో ఏసావు ఇద్దరు పిల్లల్ని చేసుకున్నాడు, ఈ ఇద్దరి వలన మన ఇద్దరికి మనోవేదన మిగిలింది తప్ప మన ఇద్దరికి ఆనందం అనేది లేదు. ఇప్పుడు యాకోబు కూడా పెళ్లి వయసుకు వచ్చాడు. యాకోబు కూడా ఇదిగో హేతు కుమార్తెల్లో ఒకదాన్ని కనుక చేసుకుంటే ఇంక నేను బ్రతికి ఏంటి నాకు లాభం, నువ్వు కూడా వృద్ధాప్యానికి వచ్చేసావు కదా అని ఇలా మాట్లాడడం వల్ల వెంటనే 28వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం మనం చూడగలిగితే, ఆదికాండము 28వ అధ్యాయము 1వ వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు, నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. చంపాలన్న ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి రిబ్కా తను ప్రేమగా ప్రేమించిన, ఎంతో ప్రాణంగా ప్రేమించిన యాకోబుని తన నుంచి దూరంగా పంపించాలనుకుంటుంది. ఇష్టమైన యాకోబుని రిబ్కా గారు ప్రేమిస్తే ఇస్సాకు గారు యాషోవు గారిని ప్రేమించారు. ఈ విషయం మనకు తెలుసు. అయితే యాసావు నుంచి తన కొడుకుని ప్రాణాలతో బ్రతికించి ఉంచుకోవడానికి తనకిష్టమైన కుమారుణ్ణి దూరంగా తన కంటికి కనిపించకుండా పంపించాల్సిన పరిస్థితి రిబ్కా గారికి ఏర్పడింది. కానీ ఆమె ఆలోచించిందంటే, నా బిడ్డ ఎక్కడున్నా ప్రాణాలతో బ్రతికుండాలి, పైగా అతని దేవుని ఉద్దేశాలను కూడా నెరవేర్చిన వాడై ఉండాలి. ఈ రిబ్కా గారికి వాగ్దానం వచ్చింది కదండి, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని చెప్పాడు. అంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అంటే ఈ వచనాన్ని ముందుగా రిబ్కా గారు వాగ్దానం ద్వారా ఆమె తెలుసుకున్నారు. అలా తెలుసుకున్న తర్వాత ఈ యాకోబు గారు చనిపోతే ఎలా? నీ గర్భంలో నుంచి జనపదాలు వస్తాయి, జనాంగాలు వస్తాయని దేవుడు చెప్పిన తర్వాత తన కళ్ళ ముందు తన ఇద్దరు బిడ్డలు కొట్లాడుకొని చనిపోయే పరిస్థితిలో ఉంటే ఆమె భరించగలదా? ఆలోచించండి. అందుకే చాలా తెలివిగా తన ఇంటిని కట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఆమె. ఇంటిని కట్టుకోవడం అంటే డేరాలను కట్టుకోవడం, లేదంటే ఇంటిని రీమోడలింగ్ చేయించడం, ఇవి చేయలేదు. తన గర్భాన పుట్టిన ఇద్దరు బిడ్డలు సజీవంగా ప్రాణాలతో బ్రతికుండటానికి ఆమె చేస్తున్న ప్రయత్నం ఇదంతా. కానీ చూడండి, ఇస్సాకు గారి దగ్గర మాత్రం ఏసావు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, అందుకే పంపిస్తున్నానని చెప్పలేదు. వివాహం యుక్త వయసు వచ్చింది, ఇక్కడున్న కుమార్తెను చేసుకోకూడదు, నా తండ్రి ఇంటికి పంపించండి అని ఇస్సాకు గారు నొప్పించి తెలివిగా ఎక్కడికి పంపించిందండి? లాబాన్ దగ్గరికి పంపించింది. అంటే కొన్నిసార్లు తెలివైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇల్లు అనేది నిలబడుతుంది. ఒకే రోజు ఏసావు యాకోబుని చంపేశాడు అనుకోండి, బ్రతకగలదా? ఆమె ఇల్లు నిలబడినట్ట? లోకంలో ఏమంటారు? వంశోద్ధారకులు అంటారు, ఇంటికి వారసులు అంటారు. ఇంటికి వారసులైన వారు ఇద్దరు ఏసావు యాకోబులే కదండి. ఇస్సాకు రిబ్కా గారికి పుట్టిన వారు ఇద్దరు. తర్వాత ఇంకెవరైనా వారికి సంతానం వచ్చారంటే బైబిల్లో మనకి కనిపించదు. అలాంటప్పుడు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆమె ఇల్లు కట్టుకోవాలి కాబట్టి తెలివిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంది? భర్తను తెలివిగా ఒప్పించింది, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూపించింది, రాబోయే భవిష్యత్తు ఇలా ఉంటుందేమో అని ఇస్సాకు గారికి అర్థమయ్యేలా చెప్పింది. కాబట్టి యాషావును కాపాడుకోగలిగింది, యాకోబును కాపాడుకోగలిగింది, తన ఇంటిని కట్టుకోగలిగింది రిబ్కా గారు. అంటే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకోవడం అంటే ఇదిగా ఎలా కట్టుకుంటారా? ఏమంటే ఇంటిని కట్టుకోవడం అంటే చాలా రకాలుగా మనం ఇంటిని కట్టుకోవాలి జ్ఞానముతో. ఇక్కడ రిబ్కా గారు ఏమైనా 66 పుస్తకాలను చదివి వాటిలో ఉన్న ఉపాయాలను కనుగొని అప్పుడు ఇలాంటి ఆలోచన తీసుకుందని మనం ఏమైనా చెప్పగలమా? అప్పటికి 66 పుస్తకాలు లేవు కదండి.
66 పుస్తకాలు లేవు. కానీ దేవుడు చెప్పిన ఆ ప్రవచనం నెరవేరాలి అంటే ముందు ఏశావు యాకోబు ప్రాణాలతో బ్రతికుండాలి కదా. 2 జనపదములు నీ గర్భములో కలవు, 2 జనములు నీ గర్భములో నుండి వచ్చునంటే ఏశావు యాకోబు అక్కడెక్కడే తన్నుకొని అక్కడే కోట్లాడుకొని కయ్యని హేబెల్ని చంపినట్టే ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తే ఇద్దరు చనిపోతే దేవుని వాగ్దానం, దేవుని ప్రవచనం నిరర్ధకమైపోతుంది, అర్థం లేనిదైపోతుంది. అటువంటప్పుడు ఏం చేయాలి? ఈ మాటలన్నీ రెబ్కా గారు మనసులో పెట్టుకున్నారు. తన ఇంటిని కట్టుకోవాలి. చిన్నవాడు పెద్దవానికి దాసుడైనా కొద్ది కాలమైన తర్వాత అతడు సంచారం చేస్తూ ఉన్నప్పుడు యాకోబు కాడి ఏదైతే ఉందో అతని మెడని మీద నుంచి ఏశావు గారు తీసేసుకుంటారని కూడా ఇస్సాకు గారు ప్రవచించారు. అంటే ఇద్దరు బిడ్డలు క్షేమంగా ఉండాలి, నా ఇంటిని నేను కట్టుకోవాలి. ఇటు భర్తకి చెప్పి భర్త గుండె పగిలేలా చేయకూడదు. ఏమంటే అప్పటికి ఇస్సాకు గారి పరిస్థితి ఏంటండి? మనం చదువుకున్నాం కదా, ఆదికాండం 27:41 నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నాయి. అంటే ఇస్సాకు గారు ఎప్పుడు చనిపోతారన్న విషయం తెలియదు. పైగా యాకోబు గారు కూడా ఏశావు గారు కూడా ఇద్దరూ పెద్దవాళ్ళే. అయితే యాకోబు తన తండ్రి చనిపోయే సమయానికి ఆయన అక్కడ ఉన్నాడా అంటే తర్వాత ఎప్పుడో వచ్చారండి. అయితే ఈ మధ్యలో చనిపోయే పరిస్థితులు రావచ్చు, ఎప్పుడు చనిపోతారన్నది వాళ్ళకి తెలియదు కదా. అయినా సరే రెబ్కా తెగించి తన కుమారుని తన దగ్గరికి పంపించింది. ఇంకొక విషయం చెప్పమంటారా? యాకోబు గారిని పంపడం అయితే పంపించగలిగింది, నేను నీ కబురు పెడతానని తన నోటి తంది. మనం చదువుకున్నాం కదా ఆదికాండం 27:43 నువ్వు అక్కడికి వెళ్ళు, వివాహం చేసుకో, నేను నీకు కబురు పెడతానంది. కానీ కబురు పెట్టగలిగిందా అండి? పెట్టలేకపోయింది. ఎందుకంటే అప్పటికి ఆమె మరణించింది. యాకోబు గారు తిరిగి వచ్చేసరికి, కనాను దేశం వచ్చేసరికి రెబ్కా గారు లేరండి, కేవలం ఇస్సాకు గారు మాత్రమే ఉన్నారు. ఏమంటే ఎంతో ప్రాణంగా ప్రేమించింది. మనకి బైబిల్ రాయబడి ఉంటుంది, ఇస్సాకు యాసావును ప్రేమించాను, రెబ్కా యాకోబుని ప్రేమించాను అని. ప్రేమించిన కొడుకు దగ్గరున్నాడా? తన అవసాన కాలంలో దగ్గరున్నాడా? తల్లి తండ్రి ముదిమిలో అతను ఉన్నాడా? లేకపోయాడే. అంటే నా బిడ్డలు నా దగ్గర ఉన్నారా లేదా అన్నది కాదు, తన ఇంటిని ఎలాగైనా సరే తన జ్ఞానంతో కట్టుకోవాలనుకుంది. ఏశావు యాకోబుని బ్రతికించుకోగలిగింది, ఇటు భర్తని చూసుకోగలిగింది. ఏమంటే దుఃఖ స్థితిలో మంచం మీద ఉన్న వాళ్ళకి ఎవరో బ్యాడ్ న్యూస్లు త్వరగా చెప్పరు కదండి. ఏమో ఆయన తట్టుకోలేడేమో, బీపీ పెరిగిపోవచ్చు, షుగర్ పెరిగిపోవచ్చు, ఆ వార్త అతను తట్టుకోలేడేమో అని ఆలోచిస్తాం. అలాగే తన భర్త గురించి ఆలోచించింది. అంటే జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టును అంటే ఇక్కడ మనకి రెబ్కా గారు కనిపిస్తున్నారు. అలాగే మనకి ఇంకా జ్ఞానవంతురాలైతే తన ఇంటిని ఎలా కట్టుకుంటుందో ఇంకా చక్కటి విషయాలను మనకి సామెతల గ్రంథంలోనే దేవుడు రాయించాడు. చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనం, 26వ వచనం, 27వ వచనం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చూద్దామండి. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఈరోజు ఇల్లాళ్ళైన వాళ్ళు, స్త్రీలైన వాళ్ళు ఎంత ఖరీదైన వస్త్రాలు కొనుక్కోవాలి, ఎవరికి లేని పట్టు చీరలు నేను తీసుకోవాలి, ఎవరికి లేని జ్యువెలరీ మా చర్చిలో వాళ్ళు ఎవరికి ఉండకూడదు, వాళ్ళ దగ్గర నాకుంటే నేను వాళ్ళ దగ్గర ఏం చేయగలను గొప్ప, కాబట్టి ఎవరి దగ్గర లేనిది నేను తీసుకోవాలని ఇలా ఆలోచిస్తారు. వస్త్రాల గురించి కానీ, ఆభరణాల గురించి కానీ, దేని గురించి అయినా. చెప్పుల విషయం ఏంటి, నాది నీది ఒకేలా ఉండకూడదు అనుకుని మనస్తత్వం గల వారిగా మారిపోయారు. కానీ దేవుడు స్త్రీకి ఎలాంటి వస్త్రాలు ఉండాలంటున్నాడంటే బలము, ఘనత. స్త్రీ ఎప్పుడు కూడా బలము కలిగిందిగా ఉండాలి, ఇటు శారీరకంగా కానీ మానసికంగా కానీ. శరీర ప్రకారంగా మంచి దేహదారుఢ్యం ఉండి శక్తి కలిగిన ఆమె మానసికంగా బలవంతురాలు కాకపోతే ప్రయోజనం లేదండి. చిన్న చిన్న విషయాలకు, కుటుంబంలో ఉన్న విషయాలకు ఆమె వీసుకుపోతుంది, అంటే నలిగిపోతుంది, ఆరోగ్యంగా ఉండలేదు. శరీర ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం మరీ ముఖ్యం. అందుకే బలం అనేది ఆమెకి ఖచ్చితంగా ఉండాలి. ఇక మరొక విషయం ఘనత. ఘనత స్త్రీకి వస్త్రం ఎలా ఉంటుంది? ఘనత స్త్రీకి ఎలా వస్తుంది? బలము, ఘనతయు ఆమెకు వస్త్రములు అంటే ఎవరి గురించి చెప్తున్నాడంటే గుణవంతురాలైన భార్య అయితే, ఆమె జ్ఞానం కలిగినదైతే ఆమెకు వస్త్రంగా ఏముంటుంది? పట్టు చీరలు, బంగారు బుట్టతో చేయబడినవి, సాటిన్ శారీలు, ఖరీదైన వస్త్రాలు. ఇవి కాదండి ఆమెకు వస్త్రాలు. ఏమిటి వస్త్రాలు? బలము, ఘనత. ఈ ఘనత లోకంలో వచ్చే ఆఫీసర్ వల్ల, లేదా తను చేసే ఉద్యోగం వల్ల, తను చదువుకున్న చదువు వల్ల వచ్చే ఘనత కాదు, దేవుని నుండి వచ్చే ఘనత. నెనరు గల స్త్రీ ఘనత నొందును అన్న పదం మనం చదువుకున్నాం. వినయమునకు ముందు
ఏం నడుస్తుంది? వినయకు ఏముంటుందండి ప్రతిఫలం? ఘనతే కదా. ఘనతకు ముందు వినయం ఉండును అన్నాడు. అంటే ఘనత అనేది రావాలి అంటే ఆ స్త్రీ ఖచ్చితంగా నెనరు గలినదై ఉండాలి. నెనరు అనగా దయ, వినయం అనేవి వస్తాయి. ఈ నెనరు గల స్త్రీ గురించి పూర్వం నేను మాట్లాడిన ఒక ప్రసంగం ఉంది, నేను మీకు పోస్ట్ చేస్తాను. దాన్ని తర్వాత మీరు వింటే దాని గురించి పరిపూర్ణమైన వివరణ మీకు వస్తుంది. ఇక్కడ మనం జ్ఞానవంతురైన స్త్రీ ఎలా ఉంటుంది అని అంటే, బలము ఘనత ఆమెకు వస్త్రాలుగా ఉంటాయి. ఆమె రాబోవు కాలము విషయమే నిర్భయముగా ఉండును. అంటే పిరికి దానిలా ఉండరండి. జ్ఞానం కలిగిన వాళ్ళు మొదట ఏమైపోతుందో, ఏం జరుగుతుందో అని ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతూ, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారు? రాబో కాలము విషయమే నిర్భయముగా ఉండును. ఇంకా 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. అంటే జ్ఞానవంతురాలైతే ఇంటిని కట్టుకోవాలి, ఇంకా తన నోటిని తెరవాలి. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టుకోనని చదువుకున్న సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో. కానీ సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనంకి వచ్చేసరికి, గుణవతి అయిన భార్య జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? జ్ఞానముతో తన నోరు తెరుస్తుంది. అంతే తప్ప నా ముందు ఒక 10 మంది ఉన్నారు, నాకు సమయం ఉంది, ఎదుటిన్న వాళ్ళకి సమయం ఉందని నిష్ప్రయోజనమైన పనికి మాలిన మాటలు మాట్లాడరు. అసందర్భంగా కొంతమంది ఉంటారండి, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వదిన అదేంటి, వదిన ఇదేంటి, పక్కింట్లో అలా జరిగిందంట, పక్క ఊర్లో ఇలా జరిగిందంట. అనవసరమైన మాటలు వారికి తగవు. ఆమె నోరు తెరిస్తే ఎలా తెరుస్తుంది? జ్ఞానము కలిగి అన్నాడు. అంటే జ్ఞానం కలిగిన వారు సమయోచితంగా మాట్లాడతారు, సందర్భానుసారంగా మాట్లాడతారు. ఇక వారు నోరు తెరిస్తే ఏం మాట్లాడతారా అని ఎదుటివారు ఆసక్తితో వింటారు. అదే మన నోరు తెరిస్తే ఇది ఎప్పుడు మాట్లాడతారులే పదండి, మనకు టైం అయిపోతుంది అన్నారు అనుకోండి, అప్పుడు ఆమె జ్ఞానం కలిగి నోరు తెరిచింది అవుతుందా? కాదు కదా. నిజంగా మన జ్ఞానవంతులమైతే మనం ఏం చేయాలి? నోరు తెరిస్తే జ్ఞానము కలిగి నోరు తెరవాలి. ఇంకా కృపగల ఉపదేశము ఆమె బోధించును. అంటే జ్ఞానవంతులం మనమైతే ఉపదేశాన్ని ఖచ్చితంగా చెయ్యాలి. ఉపదేశాన్ని మనం చేయగలిగితే ఏంటి లాభం? మన భర్త, మన పిల్లలు దేవునికి దగ్గరగా ఉంటారు. ఇక సమాజానికి కూడా మన దేవుని ఉపదేశాన్ని చేయగలిగితే ఎంతోమంది స్త్రీలు ఆధ్యాత్మికంగా బలపడతారు. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. అంటే ఆమె మాటల్లో కూడా ఏం కనిపిస్తుందండి? బలము ఘనత ఆమెకు వస్త్రాలుగా ఉన్నా ఆమె నోరు తెరిస్తే మాత్రం ఏముంటుంది? గర్వపు మాటలు ఇలాంటివి ఉండవండి. కృపగల ఉపదేశము అంటే దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది, ఆయన వాత్సల్యం ఎలా ఉంటుంది, ప్రతి విషయాన్ని ఆమె ఏం చేస్తుంది? బోధించును. అంటే మనం జ్ఞానవంతురాలమైతే మనకు తెలిసిన జ్ఞానాన్ని, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? బోధించాలి. నోరు తెరిస్తే బోధ కనబడాలి. ఇంకా మనం జ్ఞానవంతురాలమైతే ఏం చేయాలి ఇంకా అంటే 27వ వచనం, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఇది చాలా ముఖ్యమైన సంగతి అండి, చాలా ముఖ్యమైన సంగతి. ఎందుకంటే రిబ్కా గారి గురించి ఇప్పుడు మనం ఆలోచించాము. ఆమె ఇంటిని ఎలా కట్టుకోగలిగింది? ఏసావు నడతలని, యాకోబు నడతలని బాగుగా కనిపెట్టడం బట్టే కదా తన ఇంటిని కట్టుకోగలిగింది, తన బిడ్డల్ని సజీవంగా కాపాడుకోగలిగింది. అంటే ఒక స్త్రీ వివాహమైన తర్వాత తన భర్త నడవడే కాదు, తన పిల్లల నడవడి, తన ఇంట్లో ఉన్నవారు ప్రతి ఒక్కరి నడవడి ఏం చేయాలి? బాగుగా కనిపెట్టాలి. కనిపెట్టకపోతే ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి ఇంటిలో ఎలా ఉంటున్నారు, బయటికి వెళ్తే ఎలా ఉంటున్నారు, ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు, ప్రతి ఒక్కటి మనం గమనించాలి. వీళ్ళు చిన్నపిల్లలే కదా, ఆడపిల్లలే కదా, వాడు మగపిల్లాడే కదా అని ఎవరి గురించి మనం తక్కువగా ఆలోచించకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టాలండి. ఎందుకంటే దేవుడు మనకి ఏ బాధ్యతనిచ్చాడండి? మనకి గృహ పరిపాలన అనే బాధ్యతనిచ్చాడు. మరి గృహాన్ని పరిపాలించాలి అంటే ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేయాలో, ఏ సమయానికి ఏది జరగాలో అంత మన చేతిలోనే కదా ఉండాలి. రేపు మన పిల్లలు బయటికి వెళ్ళి ఇలా చేశారని ఇంకొకరు చేత మనం అనిపించుకోవాలా?
మన భర్త ఇదిగోండి బయట ఇలా చేశాడండి, ఇలా మాట్లాడారండి, మీ భర్త గురించి మీ పిల్లల గురించి ఇలా మాట్లాడుతున్నారండి అని అంటున్నారంటే అది మన లోపం కూడా అవుతుంది. ఎందుకంటే మనం మన పిల్లల గురించి, మన భర్త గురించి, మన ఇంట్లో కాపురం ఉన్న అందరి గురించి, అది ఉమ్మడి కుటుంబం అయితే అందరి గురించి కూడా మనం ఒక కన్ను వేయాలి. ఎందుకు? తప్పులు పెట్టడానికా? ఒక కన్ను వేయటం అంటే అర్థం చాలామంది అపార్థం చేసుకోవచ్చు. ఒక కన్ను వేయటం అంటే వారిని మనం బాగుగా పరిశీలించాలి, వాళ్ళ నడవడి, వాళ్ళ మాటలు, క్యారెక్టర్. ఎందుకంటే ఈ రోజున్న పిల్లలు ఎలా ఉంటున్నారంటేనండి, తల్లిదండ్రుల దగ్గరేమో చాలా వినయంగా మాట వింటున్నట్టుగా ఉంటారు. బయటికి స్కూల్కి కానీ కాలేజీలకు కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ మాట తీరు మారిపోతుంది, వాళ్ళ వస్త్రధారణ మారిపోతుంది, వాళ్ళ చూపులు మారిపోతాయి. ఇవన్నీ మనం ఎలా చేయాలి? పసిగట్టాలి. తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అంటే స్త్రీలమైన మనం వాళ్ళకి బట్టలు ఇస్త్రీ చేసి పెట్టామా, వాళ్ళకి భోజనం పెట్టామా, స్నానానికి అన్ని సిద్ధపరిచామా, ఇవి మాత్రమే కాదు వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ నడత కూడా చూసుకోవాలి. ఇది మన బాధ్యత. ఎప్పుడు నిజంగా మనం గుణవతి అయిన మనం భార్యలమే, ఒక భర్తకు భార్యగా ఉన్నాము, పిల్లలకు తల్లిగా ఉన్నాము. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఉపదేశం చేయాలి, జ్ఞానం కలిగి నోరు తెరవాలి. వారు ఏం చేస్తున్నారా అని ప్రతి దానిని మనం గమనించుకుంటూ ఉండాలి. గమనించకపోతే ఏం జరుగుతుంది? మీరు గమనిస్తున్నారా లేదా మీ పిల్లల్ని అని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. కొంతమంది తల్లులు తమ పిల్లలకి కొన్ని కొన్ని అలవాట్లు నేర్పుతూ ఉంటారు. నాన్న ఇదిగో ఫ్రూట్స్ తినాలి, నాన్న ఇదిగో నువ్వు ఎవరైనా నీకు దెబ్బ తగిలిందనుకో, ఎవరైనా నిన్ను కొట్టారనుకో వాళ్ళు నువ్వు క్షమించాలి, ఇలాంటివి నేర్పుతూ ఉండాలి మనం క్రైస్తవులమైన వాళ్ళు. కానీ కొంతమంది ఉంటారండి, వాళ్ళే నేను ఇలా కొట్టాడా, సరే ఈసారి నువ్వు ఇలా కొట్టు, ఈసారి టీచర్కి ఇలా కంప్లైంట్ ఇవ్వు, ఈసారి నువ్వు ఇలా చెయ్యి అంటే చిన్న పిల్లలకి అది 5 సంవత్సరాలు ఉన్నా కానివ్వండి, 6 సంవత్సరాలు ఉన్నా కానివ్వండి, మనం పిల్లలకి ఏదైతే చెబుతామో అదే వాళ్ళు పెద్దయ్యాక నేర్చుకుంటారు. మన పిల్లలకి ఇదిగో బొమ్మలతో ఆటలాడడం నేర్పిస్తాము, వాళ్ళకి తినడం నేర్పిస్తాము, ఇదిగో ఇలా ఊడవమ్మని చీపురు పట్టి అన్నీ నేర్పుతాము. అంటే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రతీది పోసగుచ్చినట్టు ఇలా చేయాలి అలా చేయాలని మనం నేర్పుతూ ఉండటం వల్లే వాళ్ళు కొన్ని పనులు చేసుకోగలుగుతున్నారు, లేదంటే వారు చేసుకోలేరు. మనం ఏమి నేర్పుతామో పిల్లలు అది చేస్తారు అన్నది నిజమైతే మనం కుటుంబాన్ని, సమాజాన్ని మాత్రమే చూస్తున్నాం. కానీ పరలోకమందున్న దేవుడు మీ పిల్లలకి ప్రతిరోజు మీరు ఏం అలవాట్లు నేర్పుతున్నారో కూడా దేవుడు చూస్తాడు. ఏమండి మీ పిల్లలకి ఏమండి ఈరోజు మా అమ్మాయి చేతులు ఎలా అనిందండి, మా అమ్మాయి నడుస్తుందండి, మా అమ్మ ఇప్పుడేనండి తినడం నేర్చుకుంది అంటే చిన్ననాటి నుంచి వాళ్ళు వేసే మొదటి అడుగులు కానివ్వండి, వాళ్ళు తినే ఆహారం కానివ్వండి, వాళ్ళు ఒక వస్తువుని తీసుకోవడం కానివ్వండి, లేదంటే ఒక వస్తువు తీసుకొచ్చి మనకి ఇవ్వడం కానీ మనం నేర్పుతాం. అమ్మ సారీ చెప్పు, సారీ, థ్యాంక్ యూ చెప్పు, వందనాలు చెప్పు అంటే ప్రతిదీ మనం నేర్పటం వల్ల వాళ్ళు వింటున్నారు, నేర్చుకుంటున్నారు. అవి చూసినప్పుడు మనం ఆనందపడుతున్నాం. మనమే కాదు, మనం నేర్పే అలవాట్లను బట్టి, వారికి మనం చేసే అలవాట్లను బట్టి పరలోకమందున దేవుడు సంతోషపడతాడు, పరలోకమందున దేవుడు కోపపడతాడు. ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి. ఎందుకంటే దేవుడు ఒక తల్లి తన బిడ్డలకు నేర్పించే అలవాట్ల గురించి ఆలోచిస్తాడా? పరలోకం నుంచి తల్లి బిడ్డలు ఏం చేస్తున్నాడని దేవుడు చూస్తాడంటే ఖచ్చితంగా చూస్తాడండి. ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూద్దామండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలును. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఇక్కడ ఒక తల్లి మనకు కనిపిస్తుంది, ఆమె అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. ఒక తల్లి ఏం నేర్పిస్తుందండి? దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. నేర్పింది అన్నాడా, నేర్పుచూ వచ్చెను అన్నాడా అండి? నేర్పుచూ వచ్చెను అంటే తల్లి బిడ్డలకు కొన్ని అలవాట్లు నేర్పిస్తుంది. ఇదిగో చేతులు కడుక్కోవాలి, స్నానం చేయాలి, బట్టలు వేసుకోవాలి, ఎవరైనా నిన్ను కొట్టినప్పుడు నీకు బాధ కలిగితే వచ్చి మాకు చెప్పాలి తప్ప నువ్వు కొట్టకూడదు, నీ వలన ఎవరికైనా దెబ్బ తగిలితే సారీ అని చెప్పాలి, నువ్వు ప్లీజ్ అని అడగాలి, నువ్వు కేకలు వేయకూడదు, అరవకూడదు. ఇలా ఒక్కొక్కటే కదా మన పిల్లలకు నేర్పుకుంటూ వస్తున్నాం. ఎదురు మాట్లాడకూడదు, పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడాలి. ఇవన్నీ ఏంటండి? మంచి అలవాట్లు.
ఇది మంచితనాన్ని పసిపిల్లలలో నాటే అలవాట్లు. కానీ అతల్య ఏం చేసింది? అతని తల్లి అతనికి దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పుచూ వచ్చాను. అంటే నేర్పడం ఒకసారి నేర్పి ఆపేయలేదండి ఆవిడ. నేర్పడం అంటే అది స్టిల్ ప్రాసెసింగ్, రన్ అవుతుంది, అంటే చెబుతూనే ఉంది. పైగా అతనికి ఎన్ని సంవత్సరాలు వచ్చాయండి అప్పటికి? 42 ఏళ్ళ వాడై, అంటే 42 సంవత్సరాలు వచ్చాయి. అతను వెళ్తున్నాడు. ఈ 42 సంవత్సరాలు వచ్చేసరికి అతను ఎలా ఉన్నాడంటే దుర్మార్గంగా ప్రవర్తించేవాడిలా మారిపోయాడు. ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడానికి ఎవరు కారకురాలు? నాన్న, స్నేహితులు అంటే తల్లి. జ్ఞానవంతురాలు కృపగల ఉపదేశం చేస్తే, జ్ఞానము కలిగి నోరు తెరిస్తే, తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టుకోగలిగితే అహజ్య దుర్మార్గుడు అయ్యేవాడా? అతను దుర్మార్గుడం వల్ల ఏంటి జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగింది అంటే అదే దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం చూడండి. అహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. అంటే కడుపును పుట్టిన బిడ్డ ఎవరికి విరోధంగా తయారవుతున్నాడు? జీవాన్ని ఊపిరినిచ్చిన దేవుడికి ఎదుటే చెడు నడత నడుస్తున్నాడంటే యెహోవా అంటే భయం నేర్పలేదు, దేవుడంటే భక్తి నేర్పలేదు. దేవుడు మన గర్భాన్ని పండించి మనకు పిల్లల్ని మన గర్భంలో ఉంచుతున్నాడంటే కారణం మన మీద నమ్మకం. నేను వీళ్ళకి ఇచ్చాను, నా కొడుకుని వాళ్ళకి ఇచ్చాను, నా కూతుర్ని వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళని నేనంటే ఎవరో చెప్పాలి, నా ఇందు భయభక్తులు నేర్పాలని దేవుడు ప్రతి స్త్రీకి ఇస్తున్నాడు కదా. మరి అది అతల్య చేయగలిగిందా? పైగా ఇవిడెవరు? రాజకుమార్తె, ఒమ్రీ కుమార్తె. ఆమె ఏం చేసింది అంటే దుర్మార్గమే నేర్పింది తప్ప, యెహోవా దృష్టి ఎదుట చెడు నడితే నేర్పింది తప్ప, దేవుడు ఇలా చూస్తాడు, ఇలా చేసి నువ్వు ఇలా గనక చేస్తే నేను ఆయన బ్రతకనివ్వడన్న భయాన్ని అతనిలో పెట్టకపోవడం వల్ల అతను ఎలా నడిచాడు? దుర్మార్గంగా నడిచాడు. అందుకే ఏం జరిగిందండి? చచ్చిపోయాడండి. 9వ వచనం మనం చూడగలిగితే, రాజ్య మేలుటకు అహజ్య ఇంటికి వారు ఇక ఎవరునూ లేకపోయిరి. రాజే, కానీ ఏమయ్యాడు? చనిపోయాడు. అతను బ్రతికినందువల్ల ఏ ప్రయోజనం లేదు. ఏమంటే కొడుకు చచ్చిపోతే ఏ తల్లిని ఏడుస్తుంది కదండి మొదట. కానీ ఈ తల్లి ఏం చేసిందో చెప్పనండి. ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? 10వ వచనం. అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి బట్టలు చింపుకుని ఏడవలేదండి. ఒక తల్లి తన కొడుకు చనిపోతే ఏం చేస్తుంది? అయ్యో నా కొడుకు చనిపోయాడు అని ఏడుస్తుంది. ఆ శవం ముందే ఉండి పడి ఏడుస్తుంది. నేనైనా చనిపోవాలి కదా, ముందు నేను ముసలిదాన్ని, నీకంటే నేను చనిపోవాలి, నువ్వెందుకు చనిపోయావు, నా ఆయుష్ కూడా నువ్వే పోసుకోవాలి. ఇలాంటి మాటలు ఏవి లేవండి. అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశజులనందరినీ హతము చేశాను. ఏమండి, ఈయనకి అప్పటికి రాజ్యం వేలేసరికి అతనికి 42 ఏళ్ళు అహజ్యా గారికి. అహజ్యాకి 42 ఏళ్ళు అంటే అతల్యకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? ఆ సమయంలో ఆ వయసులో ఆవిడ ఏం చేసింది? నా కొడుకు చనిపోయాడా, అయితే వెంటనే రాజు ఎవరవుతారు? అహజ్య. ఈ రాజు అయ్యే అవకాశం ఎవరెవరికి ఉంది, ఎవరు రాజకుమారులుగా ఉన్నారో అందరినీ వెతికి అందరే చంపించేసిందండి. ఎందుకు చంపింది? కొడుకు చనిపోయాడన్న బాధ లేదా? అయ్యో నా కొడుకు చెడు నడత నడవడం వల్లే దేవుడు చంపేశాడు, నాకంటే ముందు నా కొడుకే చనిపోయాడు అని అన్నాడంటే ఆమెకి కొంచెం కూడా పశ్చాత్తాపం లేదా? కొంచెం కూడా బాధ లేదా అంటే లేదండి. ఈవిడ జ్ఞానవంతురాలా? ఈవిడ గుణవతి అయిన భార్య, పేరుకి రాజకుమార్తె కావచ్చు, రాజవంశంలో ఉండొచ్చు, కానీ యెహోవా యందు భయము భక్తి ఏ మాత్రము లేని స్త్రీ, తన బిడ్డకు ఏ మాత్రము సద్గుణాలను నేర్పని స్త్రీ. చివరికి ఆవిడ ఏమైందంటే రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం మనం ఇక్కడ చూడగలిగితే, వారు రాజనగరు దగ్గర అతల్యను ఖడ్గము చేత చంపిన తరువాత దేశపు జనులందరూ సంతోషించిరి, పట్టణమును నిమ్మలముగా ఉండెను. ఏమంటే ఇక్కడ ఏం రాయబడిందండి? ఎవరైనా చనిపోతే మనం ఏమనుకుంటాం? కాస్తైనా బాధపడతాం కదా, అయ్యో చనిపోయారా అని అనుకుంటాం. కానీ ఈ అతల్య చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆమెను చంపారు. ఆమె స్వతహాగా ఆయుష్ తీరి చనిపోలేదు, అంటే సహజ మరణం పొందలేదు. ఆమె ఎలా చనిపోయింది? ఖడ్గము చేత చంపబడింది. ఆమె చనిపోయిందన్న వార్త ఎప్పుడైతే ప్రజలకు తెలిసిందో వెంటనే వాళ్ళు ఏమయ్యారు? ఒక్కసారిగా నెమ్మదిలోకి వెళ్ళిపోయారంటే ఆమె ఎలా పాలించిందో ఆలోచించండి. ఆమె మనసు, ఆమె ఎంత క్రూరురాలో ఆలోచించండి.
అతల్యాను ఖడ్గము చేత చంపిన తర్వాత దేశపు జనులందరూ సంతోషించిరి. ఒక వ్యక్తి చనిపోతే మనం సంతోషించగలమా అండి? అసలు సంతోషించగలమా? మనం అంటే పడనోళ్ళు కూడా చనిపోయినా అయ్యో చనిపోయిందా, కొంచెం మంచిగా ఉండి చనిపోవలసింది అని అనుకుంటాం. కానీ ఈ అతల్య గురించి దేశమే లక్షల మంది మనుషులు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారంటే ఆవిడ ఎంత కిరాతకురాలో ఆలోచించండి. నిజంగా ఇలాంటి బ్రతికి ఎవరికి ఉండకూడదండి. భార్యే రాజవంశంలో పుట్టింది, మళ్ళా ఒక రాణి, ఒక తల్లి. దేశం మీద మక్కువ ఎందుకు? గృహ పరిపాలన చేయాలి కానీ, అంతే కదండి. తాతయ్య కూడా ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు, దేశాన్ని వెళ్ళాలి, ప్రపంచాన్ని వెళ్ళాలి, ఇండస్ట్రీని వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు కాదు, ముందు నీ గృహాన్ని నువ్వు చక్కగా ఏలు. బైబిల్ ఏం చెప్పిందండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం మనం చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, యవన స్త్రీలు వివాహము చేసుకొని ఉద్యోగాలు చేయాలి, ఏదో వెలగబెట్టాలని కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి తన బిడ్డల్ని మీలోనికి పంపించి తన ప్రేమ అంటే ఏంటి, తన వాత్సల్యం ఏంటో మీకు తెలపాలనుకుంటున్నాడు. కాబట్టి యవ్వన స్త్రీలారా వివాహం చేసుకోండి. వివాహం చేసుకొని మీరేం చేయాలో తెలుసా? పిల్లల్ని కనాలి. నాకప్పుడే పిల్లలొద్దు, నేను పిల్లల్ని సాకలేను, నేను ఉద్యోగాలు చేసుకోవాలి, ఇది కాదు. యవ్వన స్త్రీలు వివాహం చేసుకోవాలి, పిల్లలను కనాలి. అలా కని ఏం చేయాలి? వివాహం చేసుకొని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించుచు గృహాన్ని వెళ్ళాలి. గృహ పరిపాలన చేయటం అంటే ఎలా అంటారా? వారికి అన్నం తినిపించడమే కాదు, వాళ్ళకి మందులు వేయటమే కాదు, వాళ్ళకి బట్టలు వేయటమే కాదు, ఒక్కొక్కటిగా దేవుని గూర్చిన జ్ఞానాన్ని వారి మనసులో చొప్పించే ప్రయత్నం మనం చేయాలి. పుట్టిన పిల్లలకి అమ్మమ్మ ఎవరు, తాతయ్య ఎవరు ఇవేని తెలుసా అండి? తెలియదు కదా. వాళ్ళకి తెలిసే కొద్ది వాళ్ళకి సంవత్సరం వస్తుంది, 2 సంవత్సరాలు వస్తున్నాయి అనేసరికి ఇతను తాతయ్య, ఇతను అమ్మమ్మ, ఈమె అమ్మమ్మ, అతను నాకు మామయ్య అవుతాడు. ఇవన్నీ మనం చెప్పి చూపించే కదా వాళ్ళకి అర్థమైంది. 2 సంవత్సరాల వరకు ఇంట్లో ఎవ్వరు లేకుండా కేవలం భార్య భర్తే ఉన్నారనుకోండి, వాళ్ళ సొంత నానమ్మ తాతయ్య వచ్చినా వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు కదా. మనం నేర్పితేనే కదా వాళ్ళకి తెలిసింది. మరి ఇప్పుడు కళ్ళ ముందు కనిపించే భూమి మీద ఉన్న వారి గురించి మనం పదే చూపిస్తూ చెబితేనే వారికి తెలిసినప్పుడు వారి పసి హృదయాల్లో ఆ విషయం నాటుకుంది. ఇతను నా తాతయ్య, ఇతని దగ్గరికి నేను వెళ్ళాలి, ఇతని దగ్గర నేను ఉండవచ్చు అన్న జ్ఞానం వాళ్ళకి వచ్చిందే. మరి పసితనం నుంచి దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనం నేర్పగలిగితే నిజంగా పెద్దవాడైనా చనిపోయేటంత వరకు దేవుని జ్ఞానం వాళ్ళ హృదయంలో నుంచి ఎవ్వరూ ఎత్తుకుపోలేరండి. అన్నాడు కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. వాడు తొలగిపోతున్నాడు అని అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? మనం చిన్ననాడే నేర్పించలేదు. తాతి చచ్చిపోయిన మనసులో జ్ఞాపకాలు ఉంటాయా? పిల్లలకి ఉంటాయా? అమ్మమ్మ చనిపోయిన అమ్మమ్మ జ్ఞాపకాలు ఉంటాయా? అమ్మ చిన్నప్పుడు అమ్మమ్మ అలా అనింది కదమ్మా, తాతి ఇలా అన్నారు కదమ్మా అని మీ పిల్లలు మీతో అన్న మాటలు మీకు గుర్తుంటే దేవుని జ్ఞానం మీ పిల్లలు మీతో అలా పలకగలుగుతున్నారా? అలా పలుకలేకపోతున్నారంటే అది మనం చేసే గృహ పరిపాలనలో లోపము. మన ఇంటిని కట్టుకునే నిర్మాణంలో మనం లోపం చేశాము. ఏమంటే ఇంటిని కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లానింగ్ ప్రకారం కడతారు కదా. సిమెంట్ గోడలు కట్టిన తర్వాత వాటిని నీటితో తడుపుతారు. నీటితో తడపకుండా గోడల్ని ఇల్లు కట్టారు కదా, సిమెంట్ ఈరోజు వేశారు, మొత్తం ప్లాస్టింగ్ అయిపోయింది, సున్నం వేసేయండి అంటామా? ఏం అనం కదా. ప్లాస్టింగ్ అవ్వాలి, దాన్ని నీటితో వాటరింగ్ చేయాలి, ప్యూరిన్ చేసిన తర్వాత అవి ఆరిన తర్వాత సున్నాలు వేయాలి, దాని తర్వాత ఏం చేయాలి, డెకరేట్ చేయాలి, ఇంట్లో సర్దుకోవాలి. ప్రతిదానికి ఒక క్రమం ఉంది. నీళ్లు కొట్టలేదు, నీళ్లు గోడలు తడపలేదు, ఏం చేయలేదు, అప్పుడు గోడలు ఏమవుతాయండి? బేట్లు వచ్చేస్తాయి. అంటే ఇంటి నిర్మాణంలో ఏమవుతుంది? లోపాలు వస్తాయి, పగుళ్ళు వస్తాయి. అలాగే చిన్ననాటి నుంచే మనకు దేవుడిచ్చిన గర్భఫలాలకి మనం అట్టిపండు తినిపించినట్టు, అన్నం తినిపించినట్టు గనక వాక్యం నేర్పకపోతే వాళ్ళకి ఇష్టం లేదని పక్కన పెట్టేస్తాం. మళ్ళీ వాళ్ళకి ఏది ఇష్టమో, వాళ్ళకి ఏం కావాలో మళ్ళీ గబగబ చేసి పెడతాం. వాళ్ళ శరీర పోషణ కోసం ఎంత ఆలోచిస్తున్నామో వాళ్ళు దేవునికి దూరం అయిపోతారేమో. వాళ్ళకి ఈ సమయంలో వాక్యం వినిపించాలి, వాళ్ళకి పాటలు నేర్పించాలి, వాళ్ళకి ప్రార్థన నేర్పించాలి, వాళ్ళు భయభక్తులతో ఉండాలి అని అదే తపన మనకు ఉండాలి. ఆ తపన మనకి మన బిడ్డల పట్ల లేకపోతే మనము జ్ఞానవంతురాలమైన స్త్రీలము కానే కాదు, గుణవతి అయిన భార్య అంతకన్నే కాదు. మీకు అర్థమవుతుందండి? మన బిడ్డలు చక్కగా ఉండాలి, అందరి పిల్లలు ఎలా ఉన్నారు, నా పిల్లలు ఎలా ఉన్నారని మనం ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనంలో మనం అదే కదండి చదువుకున్నాం. తన ఇంటి వారి నడతలను
బాగుగా కనిపెట్టును. అంటే మనం ఎంతసేపు మనం ప్రార్థన చేసుకున్నామా, మనం వాక్యం విన్నామా, మనం నేర్చుకున్నామా, ఇంతే కాదండి. ఏవండి, పురుషులకి బయట వాళ్ళందరి సంగతి కాదు, ఒక తల్లిగా, ఒక భార్యగా మన పాత్రను మనం చూస్తే మనది చాలా కష్టతరమైన బాధ్యత. మన మట్టుకు మనం ఉంటే సరిపోదండి. మన భర్త ప్రవర్తన మనమే చూసుకోవాలి, మన భర్త భక్తి మనమే చూసుకోవాలి, మన భర్త రక్షణ చూసుకోవాలి, పిల్లల రక్షణ చూసుకోవాలి, వారి శరీరపరంగా ఏం కావాలి, వారికి దైవపరంగా ఆధ్యాత్మికంగా వాళ్ళని బలపరచడానికి ఏం కావాలి, అన్నీ మనమే చూసుకోవాలి. అందుకే దేవుడు దీనికి ఏ పేరు పెట్టాడండి? గృహ పరిపాలన. ఈ గృహ పరిపాలన జరిగించాలంటే ఖచ్చితంగా దేవుని జ్ఞానం కావాలి. ఎంటెక్లు, బీటెక్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే గృహ పరిపాలన చేస్తారని కాను. దైవ జ్ఞానం కలిగిన వారే తన గృహాన్ని దేవునిలో చక్కగా నిర్మించుకోగలరు. అదే వారికి జ్ఞానం లేదనుకోండి, తన ఇంటిని తన చేతులతో తానే ఓడబెరుక్కుంటుంది. సామెతల గ్రంథం 14 జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకున్నాను చదువుకున్నాను, కానీ క్రిందని మరొక మాట కూడా ఉందండి. ఏంటా మాట అంటే 3 రాలు ఏం చేస్తుందో చెప్తున్నాడు. సామెతల గ్రంథం 14 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. నిజంగా ఈరోజు ఇంటిని కట్టుకునే స్త్రీలు ఎంతమంది, ఓడబెరుక్కునే వాళ్ళు ఎంతమంది ఆలోచించండి. చిన్న చిన్న విషయాలకి గొడవలు పెద్దది చేసుకొని భర్తతో విడిపోయి పుట్టింటికి వెళ్ళిపోయి, నేను మీతో మాట్లాడను, మీరు నాతో మాట్లాడొద్దు, ఆ పిల్లలకు ఒకటే నాకు కావాలి, ఇలాంటి మాటలు మాట్లాడుకొని చివరికి విడాకుల వరకు వెళ్ళిపోయిన వాళ్ళు లేరండి. ఈరోజు ఏంటోనండి, ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది గురించి వింటున్నా ఏమంటే విడాకులండి, డివోర్స్ అయిపోయాయండి. ప్రపంచ ఏదో సర్వేలో కూడా తేలింది ఏంటంటే 70% మంది పెళ్ళిళ్ళు విఫలమైపోతున్నాయంటండి. 30%, 30% మాత్రమే దంపతులు కలిసి ఉంటున్నారు. 50 ఏళ్ళు వచ్చినా సరే విడాకులు కావాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో. ఎందుకు ఇదంతా జరుగుతుంది? దేవుడు సృష్టిలో ఏర్పరిచిన తొలి బంధం వివాహ బంధమే కదండి. దేవుడు సృష్టిలో ఏర్పరిచిన తొలి బంధం వివాహ బంధమైనప్పుడు, వివాహం అన్నిటికంటే ఘనమైనది, అన్ని విషయాల్లో ఘనమైనది అని దేవుడు అన్నప్పుడు, మరి ఎందుకు వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి? ఎందుకు అందరూ విడాకులు తీసుకుని వేరైపోతున్నారు? ఒక భార్య మరొక భర్తను కోరుకోవటం, ఒక భర్తని మరొక స్త్రీ కోరుకోవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దైవ జ్ఞాన లోపం, దైవ భీతి లోపం, దేవుని భయం కానీ దేవుని జ్ఞానం లేకపోవటం వల్లే కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నమైపోతుంది. ఒకవేళ మనమే దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవుని వాక్యంతో ముందు మనల్ని నింపుకుంటే మన కుటుంబంలో కూడా చిన్న చిన్నగా మన అత్తమామలకి, మన తోడికోడలకి, మన మరిదికి, ఇలా ఎవరెవరైతే మన కుటుంబంలో దేవుడు ఇచ్చాడో ఆ బంధంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కొద్దిగా వాక్యం నేర్పే ప్రయత్నాన్ని మనం చేస్తాం. ఇదిగో ఈ వాక్యం వినండి, ఇది కొంచెమే, ఈ వాక్యం చదవండి, ఇలా మనం చెప్పగలుగుతున్నామా? ఇంటి వారి నడతలు కనిపెట్టడం అంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు అన్నీ మనకు తెలుస్తాయి కదా. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారో కూడా మనం కనిపెట్టుకోగలం కదా. మరి అలా అయినప్పుడు వాళ్ళకి వాక్యాన్ని మనం ఎందుకు నేర్పలేము? యూనికే గారు ఉన్నారండి, తిమోతి తల్లి గారు విశ్వాసురాలు, వాళ్ళ అమ్మగారు కూడా విశ్వాసురాలే, అంటే లోయి గారు కూడా విశ్వాసురాలే. తనకు విశ్వాసం ఉంది కాబట్టి కేవలం ప్రార్థన మాత్రమే నేర్పిందా? ఈరోజు చాలామంది అండి పిల్లలకి ప్రార్థన మాత్రమే నేర్పిస్తారు. బయట సంఘాల్లో మీరు గమనించండి, ప్రార్థన చేయమంటే ప్రార్థన మోకాలేసి యేసయ్యా ప్రభువా అని ప్రార్థిస్తారు. అసలు యేసయ్యని ప్రారంభించడమే తప్పు. ఎవరికి ప్రార్థన చేయాలి మనం అంటే పరలోకమందున్న తండ్రికి. ప్రాథమికమైన విషయాల్ని కూడా నేర్పలేని స్థితిలో ఈరోజు తల్లులు ఉన్నారు. విచారకరమా కాదండి? విచారకరమేనా? అంటే ప్రాథమికమైన విషయాలు కూడా మీ పిల్లలకి మీరు తెలపలేకపోతున్నారంటే ముందు ఆ జ్ఞానం మీకు లేదు. జ్ఞానవంతురాలు తన నోరు తెరవాలి, కృపగల ఉపదేశం చెయ్యాలి అంటే అసలు బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి కదా. నిజంగా చెప్తున్నాను, మీ అందరికీ నా అభ్యర్థన ఏంటంటే దయచేసి మీరు ఎంబీటీహెచ్ వరకు అసలు ఏ పాఠాలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి పుస్తకం తెరిచి చూడండి. ప్రతి ఇంట్లోనూ బైబిల్ ఎలా ఉంటుందో, మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రతి ఒక్కరూ సిలబస్ బుక్స్ కొనుక్కుంటారు కదండి. డిప్లొమా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, మళ్ళీ బ్యాచిలర్ ఫస్ట్ ఇయర్, ఇవన్నీ పుస్తకాలు మీరు పరీక్షలు రాయలేకపోవచ్చండి. కానీ అసలు పుస్తకంలో ఏముంది? జయశైలి గారు ఒక పుస్తకాన్ని ముద్రించి ఇచ్చారంటే అందులో ఏంటి మేము తెలుసుకోవాల్సిందని జ్ఞానాన్ని సంపాదించుకోండి. పరీక్ష సంగతి తర్వాత అసలు జ్ఞానం తెలుసుకోవాలి కదా. దేవుడు ఏం చెప్పాడో ముందు మనం నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటేనే కదా మన పిల్లలకు నేర్పగలం. ప్రార్థన ఎవరికి చేయాలండి ప్రార్థన? తండ్రికా, కుమారునికా, పరిశుద్ధాత్మక?
తండ్రికి చేయాలి. కుమారునికి చేయకూడదా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇవన్నీ పాఠాలుగా మనకి పొందుపరిచారు. మరి ఇవన్నీ వింటేనే కదా మనకు తెలుస్తుంది. లేదనుకోండి, ఒక పెందుకొస్తే చర్చికో మన్నా చర్చికో వెళ్ళారనుకోండి, ఆడపిల్లలు కూడా ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు. ఎవరికి ప్రార్థన చేస్తారు? యేసయ్యా, ప్రభువా, పరిశుద్ధాత్మదేవా అంటారు. మరి ఆ ప్రార్థన చెల్లుతుందా? చెల్లదు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవాలి అంటే ముందు ఆమె జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తెలిసిన జ్ఞానాన్ని తన పిల్లకి నేర్పాలి. తల్లికే జ్ఞానం లేకపోతే పిల్లకే నేర్పుతారు. కాబట్టి నా విన్నపం ఏంటంటే, దయచేసి మీరు తీరిక దొరికినప్పుడల్లా ఒక్కొక్క పాఠం చదవడానికి ప్రయత్నించండి. అలా చదివితే మీకు కూడా అర్థమవుతుంది. ఓహో, దేవుడు ఇలా చెప్పాడనమాట, ఇలా చేశాడనమాట, ఓహో ఇలా ఉందా అని తెలుసుకొని మీరు అర్థం చేసుకొని మీ పిల్లలకు కూడా వాక్యాన్ని నేర్పాలి. తిమోతి తల్లిగారు ఉన్నారు కదా, ఆవిడ కేవలం ప్రార్థన మాత్రమే నేర్పలేదండి. ఏం నేర్పిందో చెప్పమంటారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు తిమోతి గారితో ఏమంటున్నారంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను. బైబిల్ ఎంత గొప్పదంటే, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించు శక్తిగల పరిశుద్ధ లేఖనం. అంటే లేఖనాలకి ఎంత శక్తి ఉందండి, మిమ్మల్ని రక్షించే శక్తి. రక్షణార్థమైన జ్ఞానము అంటే మొదట స్త్రీలమైన మనందరము ఏ జ్ఞానం నేర్చుకోవాలంటే, మనల్ని, మన భర్తని, మన పిల్లల్ని రక్షించే జ్ఞానం బైబిల్లోనే ఉందని తెలుసుకొని ఆ జ్ఞానం మనం నేర్చుకోవటమే కాకుండా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. తిమోతి గారికి బాల్యం నుంచి లేఖనాలంటే ఏంటో తెలుసట. ఈ లేఖనాలు అంటే బైబిల్ అనే కాదు, లేఖనాలంటే పాత నిబంధన, కొత్త నిబంధన, పుస్తకాల పేర్లు ఇవే కాదు. ఆయనకి ఏం తెలుసండి? రక్షణార్థమైన జ్ఞానం లేఖనాలలోనే ఉంది. ఈ లేఖనాల ద్వారానే నేను పరలోకం వెళ్ళగలను, దేవుని చూడగలనన్న జ్ఞానం తిమోతి గారికి ఎలా వచ్చింది? తల్లి నేర్పడం బట్టి, యునీకే చెప్పడం వల్ల. మనం కూడా ఇదే చేయాలి. పిల్లలకి జ్ఞానం నేర్పాలి, పిల్లలకి ప్రార్థన నేర్పాలి. యెహోవా సన్నిధిలో పిల్లలు ఎలా భక్తిగా కూర్చోవాలో వాళ్ళకి నేర్పించాలి. చాలామంది పిల్లలు చర్చలో తిరుగుతూ ఉంటారు, పెద్దలు కనిపిస్తే వందనాలు చెప్పరు. ఇవన్నీ చూసి మనం ఏమనుకుంటాం? అమ్మ నేర్పమ్మా అంటాం కదండి. ఇందుకు ముందు మీకు ఒక విషయం చెప్పాను. అహజ్య చెడు నడత ఎవరిని చూసి నేర్చుకున్నాడు? తన తల్లి అయినా అతల్యను బట్టి. అతల్య చెడుతనం నేర్పుతుందని ఎవరు రాయించారండి? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఒక తల్లి తన పిల్లలకి చెడు నేర్పుతుందా? ఒక తల్లి తన బిడ్డలకి పరిశుద్ధ లేఖనాలు నేర్పుతుందన్న విషయాన్ని ఎవరు రాయిస్తున్నారు? దేవుడే రాయిస్తున్నాడు. అంటే భూమి మీద ప్రతి తల్లి తన బిడ్డలకు ఏ అలవాట్లు నేర్పుతుంది, ఏమి చెబుతుంది, ఏ మాటలు పలుకుతుంది, ఇవన్నీ దేవుడు రికార్డ్ చేస్తున్నాడు, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి తల్లులమైన మనం ఏం చేయాలి? ముందు మనము జ్ఞానం నేర్చుకోవాలి, మన బిడ్డలకు నేర్పించాలి. ముందు మనం ఈ గూగుల్ మీట్ కాకుండా మునుపటి ఈ గూగుల్ మీట్లో ఒకసారి మన వాక్యం చదువుకున్నాం, మీకు గుర్తుందో లేదో. అప్పుడు భర్తల గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. భర్తను గురించి మాట్లాడుకుంటూ ఒక వచనాన్ని మీకు చదివించాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 16వ వచనంలో, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించేదవో లేదో నీకేమి తెలియను. అంటే పిల్లల సంగతి ఒక్కటేనా, భర్త గురించి కూడానా? చెప్పండి. పిల్లల సంగతి ఒక్కటేనా, భర్త గురించి కూడా? అంటే భర్త రక్షణ, పిల్లలకు రక్షణార్థ జ్ఞానం కలిగించాలి, భర్తను కూడా మన ప్రవర్తనతో మార్చుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న విషయాల పాటిస్తేనే తప్ప జీవితంలో నెరవేరని విషయాలా? చెప్పండి. ఇవన్నీ ఏదో వింటే కుదరదండి. ఇవి ఓపికతో, సహనంతో, దేవుడంటే భయంతో మనము ఒక్కొక్కటిగా మన భర్తల్ని, మన పిల్లల్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇటు ముందు మన ప్రవర్తన బాగుండాలి, మనం దేవుడంటే భయం కలిగి ఉండాలి. మనం దేవునికి రోజు ప్రార్థన చేస్తేనే కదండి మన పిల్లలు మన దగ్గరకు వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేస్తారు. అంతే కదండి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అంటే అది చిన్న మాట కాదండి, అది చాలా కష్టం. ఇల్లు కట్టిందా లేదనేది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? ఎప్పుడు తెలుస్తుందండి ఇల్లు కట్టిందా లేదన్నది? మనం మరణించేంతవరకు మనకి
తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా త్రోవ తప్పిపోవచ్చు, మనం త్రోవ తప్పిపోవచ్చు. మనం చనిపోయిన తర్వాత ప్రతి వానికి వాని క్రియ చొప్పున జీతాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. మరి తల్లిగా మీరు ఎంత జీతాన్ని సంపాదిస్తారు? వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఈరోజు చూడండి చాలామంది జీతాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు చేయండి. ఏమంటే ఇంటి దగ్గర ఉండి మీరు ఉద్యోగం చేయొచ్చండి అని. దేవుడు కూడా అలాంటి ఉద్యోగం ఇచ్చాడు మనందరికీ. ఇల్లు కట్టే ఉద్యోగం ఇచ్చాడు. ఇల్లు కట్టే ఉద్యోగం, గృహ పరిపాలన మనకి ఇచ్చినప్పుడు మనం ఎలా నిర్వర్తిస్తున్నాము? లోపము కలిగినదిగా నిర్వర్తిస్తున్నామా? ఏదో చెయ్యాలి కాబట్టి మొహం మీద టిఫిన్ కొట్టేసి వాళ్ళకి స్నానాలు చేయించి బట్టలు వేసి స్కూల్కి పంపించేసి అయిపోయింది అమ్మాయ్య అనుకున్నావా? కాదు. లోక విద్య నేర్పించడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళకి ఎంత ఎదురు డబ్బులు ఇస్తున్నారు, దేవుని జ్ఞానం నేర్పడానికి, రక్షణలో వారిని నడిపించడానికి, దైవ భయం వారిలో పెట్టడానికి మనం ఎంత కృషి చేస్తున్నాం? ఇదంతా మనం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే దేవుడు నీ మీద, నా మీద, మనందరి మీద నమ్మకం పెట్టుకున్నాడండి. అంతే కదండి. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, మీరు ఆలోచించండి. మీరు ఎక్కడికైనా సడన్గా వెళ్ళాలనుకోండి, మీ దగ్గర 10 నెలల బాబో, 2 సంవత్సరాల పాపో, 4 సంవత్సరాల బాబో ఉన్నాడు అనుకోండి. పక్కింటి వాళ్ళకి 2 రోజులు ఇచ్చి మీరు వెళ్తారా? వెళ్ళగలరా? పోనీ మీ అమ్మ నాన్నల దగ్గర ఉంచినా మీ మనసు ప్రశాంతంగా ఉంటుందా? మీ తోడుగోళ్ళకి ఇచ్చిన మీకు మనసు ప్రశాంతంగా ఉంటుందా? అస్సలు ఉండదు. ఎందుకండి? 2 రోజులకి ఏమైపోతారండి పిల్లలు? కనీసం పోనీ ఒక 2 గంటలు అనుకోండి, 2 గంటలు మీరు వదిలి వెళ్ళాల్సి వచ్చింది. మీ మనసు అంతా ఏమవుతుంది? వెళ్ళినా తిన్నాడో లేదు, ఏడుస్తున్నాడేమో, పడిపోయాడేమో, మాట వింటున్నాడో లేదు, వాళ్ళేమైనా నా కొడుకుని అనేసారేమో, వాళ్ళు నా కొడుకుని తిట్టారేమో, ఎన్ని ఆలోచిస్తారు 2 గంటల సమయంలో కదా. మరి మీ కడుపులో 9 మాసాలు మూసి బయటకు వచ్చి ఒక 10 సంవత్సరాలు అయిందో, 2 సంవత్సరాలు అయిందో, వాడి కోసమే మీరు అంత పరితపించిపోతుంటే, దేవుడు కదండి తన పిల్లల్ని మన కడుపులో పెట్టాడు. ఆయన కదండి ఆయన పిల్లల్ని మనకిచ్చాడు. మనం ఎంతో నమ్మకం లేకపోతే 1 గంట 2 గంటలు మన పిల్లల్ని పక్కింట్లో వదిలిపెట్టాం. అలాంటిది మీ మీద, మీ భర్త మీద నమ్మకంతో దేవుడు 2 పిల్లల్ని 3 పిల్లల్ని ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? వారిని భక్తి పరులుగా మార్చాలి, వారికి భయభక్తులు నేర్పాలి, వారికి మంచి నడవడి నేర్పాలి, చెడుతనం నేర్పకూడదు. అతల్యలాగా, రెప్కాలాగా వారి నడతలు కనిపెట్టుకుంటూ వారిని కాపాడుకోవాలి. యునేకేలాగా వారికి జ్ఞానాన్ని నేర్పించాలి. చెప్పండి, ఏం చేయాలి? మంచిగా మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే మరొకసారి మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. ఇప్పటికే సమయం చాలా అయింది. ఓపికతో గూగుల్ మీట్లో ఉన్న మీ అందరికీ, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చక్కగా గృహ పరిపాలన జరిగిద్దాం. దేవుడు మనకిచ్చిన బాధ్యతను శక్తి లోపం లేకుండా, మనల్ని నిందించే అవకాశం విరోధులకు ఇవ్వకుండా మనం దేవుని జ్ఞానాన్ని నేర్చుకుందాం. మొదట మన పిల్లలకు నేర్పిద్దాం. భయముతో కూడిన భక్తిని, ప్రవర్తనను మనం నేర్పాలి. వాక్యం నేర్పితే సరిపోదండి. పిల్లలు కంటత వాక్యాలు చెప్తారండి స్టేజ్ మీద, మంచిదే. పిల్లలకు వాక్యం నేర్పించాలి, వాళ్ళకి చెప్పించాలి. కానీ కంటత వరకే నిలబడకూడదు. వాక్యం అనేది కంటత మాత్రమే పెట్టించకూడదండి. వాళ్ళు కంటత పెట్టిన వాక్యాన్ని వాళ్ళు ప్రవర్తనలో వచ్చేంత వరకు మనం వారిని విడవకూడదు. చెడుతనం చేయడం నేర్పిన అతల్యాన్ని నేర్పుచూ వచ్చినని చదువుకున్నామే, మనం కూడా వాళ్ళకి భయభక్తులు నేర్పుచూ రావాలి. భయభక్తులు నేర్పుతూనే ఉండాలి. నాన్న ఇలా ఉండకూడదు, దేవుడు ఇలా ఉంటే ఇలా చేశాడు రా, ఒక అతన్ని నీకు తెలీదా, ఇదిగో అహజ్య ఇదిగో ఇలా ఉన్నాడు. మనిషి ఎలా ఉన్నాడు నీకు తెలీదా, ఇదిగో చూపిస్తా చూడు నీకు మనిషి ఎలా ఉన్నాడు. ఇదిగో నాన్న మగ్దలేని మరియ ఇలా ఉందిరా, ఆమె పరిస్థితి ఇలా చేశాడు అని మనం చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలా చెప్పాలంటే మనం చదువుకోవాలి, వినాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఇదంతా మనం బ్రతుకు పర్యంతము చేయవలసిన పని. కనుక ప్రియులారా, గూగుల్ మీట్లో ఎవరైతే దేవుని వాక్యాన్ని వినాలని ఆశతో చేరి వచ్చారో మీ అందరికీ కూడా నా మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనమందరం కూడా జ్ఞానవంతురాలైన స్త్రీలాగా ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, భర్తను దేవుణ్ణి నడిపించాలి. మన వలన కుటుంబానికి మేలు కలగాలి కానీ కీడు కలగకూడదు అని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్ని ప్రార్థన చేసుకుందామండి.